హైదరాబాద్లో తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. వెస్ట్ మారేట్పల్లిలోని టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ స్టూడియో వేదికగా జరిగిన ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులిపాటి పాపారావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి యూట్యూబ్ న్యూస్ ఛానల్ సీఈఓలు, ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పులిపాటి పాపారావు మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ, యూట్యూబ్ న్యూస్ రంగంలో అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై అసోసియేషన్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బైల్పాటి జయ గణేష్, ఉపాధ్యక్షులు ఫజ్జియుద్దీన్, కల్పన, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, ట్రెజరర్ రాన్ టెకి శ్రీనివాస్, కార్యదర్శులు కొమరయ్య, పి నరసింహారెడ్డి, సహాయక కార్యదర్శి కర్ర నరేందర్, సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్, గౌరవ సలహాదారులు మొహమ్మద్ గౌజ్ పాషా, పి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. మన కెమెరా, మన ఛానల్, మన వార్త మాత్రమే మాట్లాడాలి. కొంతమంది మీడియా మిత్రులు ఈ మధ్య కాలంలో కొద్దిగా తెలంగాణ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే జనాలు కూడా అట్లా తిడితేనే చూడటం మొదలు పెడుతున్నారు. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, బురద జల్లట మనిషి మీద, వీడు వాడు ఏమొస్తుందో తెలియదు. మరి వ్యూస్ వస్తాయి, ఆ ఛానల్ బాగా లైక్ చేస్తారు అనుకుంటున్నారేమో. మొన్న గతంలో కూడా ఈ మధ్య కాలంలో ఒక థంబ్నెయిల్స్, ఒక మీడియా ఛానల్ వాళ్ళు పేరు ప్రస్తావించట్లేదు, నేను వల్గర్ థంబ్నెయిల్స్ పెట్టారు. దాడి కూడా జరిగిన సంఘటన మనం చూసినాము. దాని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకున్నది. ఇట్లాంటి వార్త రాసేటప్పుడు దానికి సంబంధించినవి మాత్రమే పెట్టండి. మీ అందరికీ చెప్తున్నాను నేను ఈ వేదికగా, ఆ వార్తకి సంబంధించినవి పెట్టండి. వార్త లోపల ఒక కంటెంట్ ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో హైదరాబాద్ వేదికగా ఇక్కడ నుంచి నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే న్యూస్ ఛానల్, యూట్యూబ్ న్యూస్ ఛానల్ సీఈఓస్ ఉన్నారో ప్రతి ఒక్క సీఈఓకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అండగా ఉంటుంది. మా యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో అందరూ ఒక్క దగ్గరికి రాకపోయినా ఎక్కడ సమస్య ఉంది అని అంటే ఈ అసోసియేషన్ అక్కడ మేము కంపల్సరీ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని నేను ఈ వేదికగా తెలియజేస్తున్నా. మిత్రుడు అన్నట్టు ఇందాక అధ్యక్షుడు ఒకటే కాదు, మిగతా యూనియన్ కూడా అంత బలంగా ఉంటేనే యూనియన్ అనేది బలంగా ఉంటుందని చెప్పేసి చెప్పిండు. నేను దాన్ని 100% ఏకీభవిస్తున్నా. ఒక్కడు పనిచేస్తే ఏది అవ్వదు, ఆ రోజుకి ఆ రోజు ఏది మారిపోదు. తెలంగాణ కూడా 1960లో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 2000 ఈ మధ్య కాలంలో వచ్చింది. 2014 అన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటికప్పుడు ఒక్క అడుగు, మీరు ఒక్క అడుగు వేయండి, మీ వెనకాల మేము 100 మంది ఉన్నాం. మీకు ఏదైనా సమస్య వస్తే అసోసియేషన్ ఉంది, రండి, అందరం కలిసికట్టుగా ఉందాం. విడివిడిగా ఉంటే ఏమీ చేయలేం, అందరం కలిసికట్టుగా ఉందాం. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి యూనియన్ ఉంది. ఇందాక మిత్రుడు అన్నట్టు మనకే లేదు. విడివిడిగా ఉంటే ఏమీ చేయలేం, కలిసి ఉంటే కలుసుదాం అని చెప్పేసి పెద్దలు అన్నారు. దాన్ని నిజం చేస్తూ సమయభావం ఎక్కువ ఉంది. మన మేడం గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇట్లనే ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసికట్టుగా. దీన్ని మాత్రం మీరు మంచి ప్లాట్ఫామ్ ఇది. మనకి ఇక్కడ న్యూస్ 18 టుడే 18 వాళ్ళు మనకి ఇక్కడ ఆశ్రయం కల్పించారు. వాళ్ళకి మొట్టమొదటిసారి ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి ఇక్కడ నుంచి ఈ వేదిక ఒక మంచి భవిష్యత్తులో మన మిత్రుడు అన్నట్టు రేపు ఇలాంటి వేదిక నెక్స్ట్ ఇయర్ ఎల్బీ స్టేడియంలో కూడా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మన అసోసియేషన్ సిఇఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమేం రావాలి, మన సంక్షేమ పథకాలు కానీ, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అక్రిడేషన్ లేదని చెప్పేసి చాలా మంది అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. మరి వాళ్ళకి తెలుసో తెలీదు. ఆర్టికల్ 19 ప్రకారము ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే. నేను చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే. సింగిల్ గా ప్రశ్నిస్తే దానికి వాల్యూ ఉండదు. మేము దానికోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్, రిజిస్ట్రేషన్ అన్ని చేయించుకొని గవర్నమెంట్కి లేబర్ లైసెన్సులు ఇవన్నీ కట్టుకొని ఒక ప్లాట్ఫామ్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే హక్కు మాకుంది. తప్పు చేస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. ప్రతి వాళ్ళకి అసోసియేషన్ అండగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.